హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం నాంచాయిలో ఉన్న కొత్తగా ఓపెన్ చేసిన కేఎఫ్సీకి వచ్చాం. ఈ రోజు మనం కేఎఫ్సీకి వచ్చాం. చూడండి, స్మార్ట్ బజార్ అయిపోయింది. ఇప్పుడు కేఎఫ్సీలో ఉంటున్నాం. కేఎఫ్సీలో ఎలా ఉండదు, రండిరా నాంచాయి రండిరా, అరుణాచల్ ప్రదేశ్ కేఎఫ్సీ ఎలా ఉంటుందో చూపిస్తాం. ఈ రోజు చూసారు కదా, ఎంటర్ అయిపోయాం నాంచాయి కేఎఫ్సీకి. చూసారు కదా మా వాడు ఏం చేస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. సెల్ఫ్ బుకింగ్ వీళ్ళందరూ ఏలు ముద్ద నాయకుడికిలే. మా ఇద్దరికి వచ్చి ఇక్కడ స్కాన్ చేసుకొని మనం ఆర్డర్ పెట్టుకోవాలి. ఇక్కడ రండి, బుక్ చేస్తారండి. ఎలా ఉంటుందో చూపిస్తాం. వీళ్ళందరూ ఏలు ముద్ద నాయకుడికిలే. మాకే చదివి వచ్చిన వాళ్ళు. ఇదిగోండి మన వాడు బుక్ చేస్తున్నాడు కేఎఫ్సీలో. చూసారు కదా, ఆడు ఏం కొడుతున్నాడు, ఆడికన్నా తెలుస్తుందో లేదో తెలియట్లేదు. యాడ్ చేసాడు. అది వెడ్నెస్డే స్పెషల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయవు కదా, అయిపోయింది. కన్ఫర్మ్ చేసాడు. ఇదంతా మాతో వచ్చిన తొట్టి గ్యాంగ్ అన్నమాట. చూడండి ఎలా చూస్తున్నారో మేము కొడుతుంటే వెనకాల. మనోడు యూపీఐ కూడా పెడుతున్నాడు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏలు ముద్దన్నా కొడుకులే. అక్కడ నుంచి ఇక్కడ వరకు అని అవుతున్నారు కదా. ఆడు కూడా అంతే. ప్రస్తుతం సెండింగ్ యువర్ ఆర్డర్ అంట. ఆర్డర్ టు ద కిచెన్ అంట. ఆర్డర్ నెంబర్ 1611 మంది అయిపోయింది. మనోడు ఆర్డర్ నెంబర్ మర్చిపోయాడు. 1611 అన్నమాట ఆర్డర్ నెంబర్. నన్ను అడుగుతున్నాడు రివర్స్ ఆర్డర్ నెంబర్ అంతే అని చెప్పి. చూసారు కదా, ఇదే నాంచాయిలో ఉన్న కేఎఫ్సీ కొత్తగా ఓపెన్ చేశారు. ఇది చాలా అంటే చాలా బాగున్నారు. చూడండి మొత్తం అంతా జనాలు ఎంత బాగున్నారు ఇక్కడ. చూసారు కదా, ఇదే డైనింగ్ రూమ్. ఇదే డైనింగ్ రూమ్ ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి, వీళ్ళే మన ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఏలు ముద్దన్నా కొడుకులు. వీళ్ళందరూ మొత్తం ఏలు ముద్దన్నా కొడుకులే. ఏం తెలీదు, నాకే తెలుసు మొత్తం అంతా. ఏం తెలియదు వీళ్ళందరికీ ఏలు ముద్దన్నా కొడుకులు వీళ్ళు. చూసారు కదా, ఈ రోజు చూస్తే ఇదిగోండి బుకింగ్ కౌంటర్. ఎవరో తెచ్చిస్తారు అనుకుంటున్నారు మా వాళ్ళు. వీళ్ళు ఎవరో తెచ్చిస్తారు అనుకుంటున్నారు ఆర్డర్లో. కాకపోతే మనం వెళ్ళి తెచ్చుకోవాలా. మనోడు ఈడు ఉన్నాడు కదా, ఈడు బాగా హడబడి చేస్తాడు అనమాట. దేనికన్నా ముందు ఉంటాడు ఈడు. ఇక్కడికి వచ్చాము ఆర్డర్ తీసుకోవడానికి. ఇంకా రాలేదు మా ఆర్డర్. వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందని. సరే కదా, 1611 ఆర్డర్ నెంబర్ మందేది రెడీ అయిపోయింది. ఇందాక మర్చిపోయాడు. కాకపోతే ఇప్పుడు గుర్తొచ్చింది మాకు. నేను వీడియో తీయడం వల్ల గుర్తుంది, లేదంటే పోయినట్టే ఆర్డర్ అది. దాన్ని ఏమేమి దొరికితే ఇక్కడ మెనూ. ఫ్రెండ్ చూడండి సిగ్గుపడుతున్నాడు. చికెన్ రైస్ ఇటు కేఎఫ్సీకి వచ్చి చికెన్ రైస్ తింటున్నాడు. పీసులు రాకుండా మనోడు డిఫరెంట్ గా ట్రై చేస్తాడు అనమాట. వాడు మర్చిపోయి క్యాష్ పేమెంట్ కొట్టాడు. మేము ఇంకా అక్కడికి వెళ్ళి ఆన్లైన్ అని చెప్పాను, గొడవాడుతున్నాం. ఆ డబ్బులు కట్టేసాడేమని. ఇదే చూడండి, ఇదే పేమెంట్ బాక్స్. చూసారు కదా, ఇదే మొత్తం అంతా నాంచాయి కేఎఫ్సీ అన్నమాట. ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇదంతా. చూసారు కదా, 30 రూపాయలు ఇవ్వలేదు మాకు, 70 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత ఇస్తుందో ఏదో తెలియదు. మరి కేఎఫ్సీ కదా, అది ఇద్దామా లేదా అని మేము కూడా ఆలోచిస్తున్నాం. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. 30 రూపాయలు తీసుకున్నదే కాక ఎక్స్ట్రా కింద మరి ఎవరికి ఇస్తారో ఎవరో కూడా తెలియదు. ఆర్డర్ ఇంకా రాలేదు మాకు. వీళ్ళు చూస్తే ఫోన్లు ఏదో చూసుకుంటాం. వీళ్ళు ఏలు మొత్తం నా కొడుకులు అండి. ఏం తెలియదు వీళ్ళకి. అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు వీళ్ళకి. నేను చెప్పి అర్థం కాదు, నవ్వుతారు. అది జాబ్ హోల్డరే అంటారు. ఇది చూడండి ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఆకలేస్తుంది. మళ్ళీ స్మార్ట్ బజార్ తీసుకెళ్లారు. ఇప్పుడు మేము ఏం చేయాలి అసలు? అందరు నా వైపే చూస్తున్నారు. ఏటో పర్లేదులే. మా ఊడు ఇంకా వేయట్లేదు. అక్కడ ఎక్కువ అయిపోయింది. వెడ్నెస్డే కదా, ఎక్కుతున్నారు కదా అని అందరూ వస్తున్నారు. వీళ్ళు ఏదో ముద్దన్నా కొడుకులండి. ఏం తెలియదు అసలు వాళ్ళకి. మేమేం తెచ్చుకోవాలి. వీళ్ళకి మళ్ళీ హిందీ వస్తుంది, అన్నీ వస్తుంది. నాకు హిందీ అంటే ఏమీ రాదు. చిన్న చిన్న మొక్కలు వచ్చు. ఆ మొక్కలతో మేనేజ్ చేస్తున్నాను నేను. వీళ్ళు ఫోన్లు నొక్కుంటున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే, అసలు మా వాడు అక్కడ ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు. కాకపోతే క్యాష్ అని కొట్టాడంట. నేను ఇంకేమనుకున్నాను, ఆర్డర్ చేసాడు, పేమెంట్ ఫోన్ పే లో చేసాడు, సో వాళ్ళు మనకి తెచ్చి ఇచ్చేస్తారని అనుకున్నాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు కట్టలేదు రా అంటున్నాడు. నేను మా ఆర్డర్ ఇంకెందుకు రాలేదని అడిగితే, డబ్బులు కట్టలేదండి, క్యాష్ ఆర్డర్ పెట్టారు మీరు అన్నారు. నాకు బొలివి తప్పని పోయింది. నా ఫోన్ పేలో డబ్బులు లేవు. నా దగ్గర క్యాష్ కూడా లేదు, రూపాయి కూడా లేదు. అక్కడ సిగ్గుతోటి ఫోన్ పే చేస్తామన్నాం. ఫోన్ పే అవ్వదో క్యాష్ ఇవ్వాలన్నది. మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అప్పుడు మళ్ళీ ఫోన్ పే ఆడి దగ్గర డబ్బులు తీసుకొని అప్పుడు మళ్ళీ దాన్ని పట్టుకెళ్ళి ఇచ్చాము. ఇది జరిగింది కదా. ఇప్పుడు ఆడు అక్కడ ఉన్నాడు, డబ్బులు ఇచ్చాడు, ఇంకా రావట్లేదు మాకు ఆర్డర్. జనాలు ఎక్కువైపోయారు. చూడండి, కెమెరామ్యాన్ అని చెప్పుకుంటాడు, ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేయమంటాడు. ఈరోజు సిగ్గుపడుతున్నాడు, ఫోటోలు తీయమంటున్నాడు. మళ్ళీ వీడు ఏలుమవుతున్నా ఊడికే
ఏం చేయాలి తెలియదు, వచ్చి తినంగా కూర్చున్నాడు వీడు. వీడు తెలుగులో ఏం చెప్పినా అర్థం కాదులేండి. మా వాడు కేఎఫ్సిలో కేఎఫ్సికి వచ్చి బిర్యానీ తింటున్నాడు, చికెన్ పీసులు మానేసి. చూసారు ఎంత వెరైటీగా ఉన్నాడు. ఈ పెప్సీ కూడా ఇచ్చాడు, ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసాడు. వచ్చేసింది మా ఆర్డర్. ఇదే చూసారు కదా, ఇదే మా ఆర్డర్. మా వాడు తెస్తున్నాడు, ఇప్పుడు ఆర్డర్ వస్తుంది, తీసుకుంటున్నాం. మా వాడు తెస్తున్నాడు, చూసారు కదా. ఈడే ధైర్యవంతుడు ఇక్కడ మా అందరికన్నా. చూసారు, అందరూ మమ్మల్ని చూస్తున్నారు, ఏంటి మాకు సంబంధం లేదు. తెచ్చాడు. మీకు ఎవరికి ఇవ్వం మేము, మీరే రండి ఇటు, మేము ఇటు కూర్చుంటాం. చూసారు కదా, వచ్చింది అందరికి కలిపి ఇదే కాల్తో మళ్ళీ ఇచ్చుకుంటాం. మేము 6 వచ్చాం అనమాట, మాకు సరిపోవట్లేదు ప్లేస్. ఇగో నన్ను ఇరుకులో దోస్తారు వీళ్ళు. ఇగో గుంపులో గోవిందలాగా అందరూ ఏం తింటున్నాం కూడా తెలియట్లేదు. నేను ఒకటి తింటున్నాను అంతే, ఈ లోపల వీళ్ళు రెండోది తినేస్తున్నారు. ఆడు చూడండి, వీడు చూడండి, సాస్ వేసుకొని మరీ తింటున్నాడు. అబ్బా, చికెన్ ముక్క ఎంత బాగుందో తింటుండే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, మామూలు లేదు. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. పీస్ అయితే ఒకటి తింటుంటే నోట్లో కరిగిపోతుంది పీసు, ఎంత బాగా చేశాడంటే. ఇది చూడండి, ఎద్దులాగా ఉంది ఇది, ఎద్దులాగా ఉంది ఇది. ఆ ఎద్దు తింటున్నాడు వీడు, ఎద్దుని. చూసారు కదా, మా కేఎఫ్సి ఈవెంట్ అండి ఇది. ఇంకా కథం చేసాము, ఇంకా తినేసాం. మమ్మల్ని ఏ అడుగు నుంచి వచ్చారా బాబు వీళ్ళని అనుకుంటున్నారు, మేము చేసిన వాళ్ళకే. దీంట్లో ఉన్నది మొత్తం తినేసాడు, ఏం లేదు. మనమే, మనకు కొంచెం తోలు ఎక్కువ, తెలుసు కదా. చూసారు కదా, అయిపోయింది ఈ రోజు కేఎఫ్సి తినేసాం మొత్తం అంతా. అక్కడ చూసిన వాళ్ళు వీళ్ళందరూ ఎంతగా చూస్తున్నారు మమ్మల్ని, ఇదేం భాష మాట్లాడుతున్నామని. అయిపోయింది ఇంక కేఎఫ్సి తినేసాం. ఇప్పుడు ఇంక మనం ఇంక రూమ్ కి వెళ్ళిపోదాం పదండి. మనోడు కోక్, ఈడొక్కడే కోక్ తీసుకున్నాడు, తెలివైనడు. మేము అందరం బకెట్ తీసుకుంటే ఈడంగా 100 రూపాయలు కేఎఫ్సి తీసుకున్నాడు. తెలుగు ఆలోచించి కోక్ వచ్చింది వీడికి. వెళ్ళిపోతున్నాం బాయ్. బొచ్చు.